ఎందుకు చేశారు అంటున్నారా, ఎలా చేశామంటున్నారా? ఎలా అంటే 9 రోజుల ముందు మా రెసిడెంట్స్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారండి మాకు. ప్లస్ ఈవెన్ వేరే ఇద్దరు ఎంఎస్ఎన్ అండ్ రియాలిటీ అండ్ ఓప్రియా వాళ్ళు ఇద్దరు కంట్రిబ్యూట్ చేశారు. ప్లస్ మా రెసిడెంట్స్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందండి 9 రోజుల మా కార్యక్రమాలకి. చెప్పండి ఇంకా నెక్స్ట్ ఈ 50 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ బయట వ్యక్తులు. నన్ను ఈ ఆక్షన్ ముందు కూడా అడిగారు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 29 కదా పోయినసారి 50, అండ్ ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆ విఘ్నేశ్వరుడి సంకల్పం అండి, ఆయన ఎంత అనుకుంటే అంత అవుతుంది. అది మా రెసిడెంట్ ఎవరో అనుకుంటారు మనసులో అవుతుంది అన్నాను, అలాగే అయిందండి. దెర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ ఇంత వెళ్తుంది, ₹1,00,00,000 వెళ్తుంది, 2 కోట్లు అలా కాదు. అండ్ ఇదేంటంటే వాళ్ళ భక్తి శ్రద్ధల, ఇంకోటి ఏంటంటే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే అది మా కమ్యూనిటీకే ఉపయోగపడుతుంది, కానీ బయట దగ్గర ఎక్కడ మేము దాన్ని ఖర్చు అంటే బయట వాళ్ళ దగ్గర తీసుకోకుండా మా కమ్యూనిటీలోనే అవుతుందని చెప్పి అలా ఉంటుంది. మీరు అడిగారు ఇందాక. బయట మండపాలకు మైహోమ్ పూజ మండపాలకు డిఫరెన్స్ ఏంటి? ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే రోజు మేము మండపం ఇంత బాగా డెకరేట్ చేయడానికి మా కమ్యూనిటీలోనే రెసిడెంట్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఇలా ఉంటే బాగుంటుంది అన్నది. అంతేకాదు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీనికి మాకు రవికుమార్ గారు అని మన రెసిడెంటే అండి, ఆయన చాలా బాగా హెల్ప్ చేశారండి. డెకరేషన్ ఇలా ఉండాలి, పూజ ఇలా ఉండాలి, అందరినీ ఇలా సత్కరించాలి అని ఆయన సహకారంతో, రెసిడెంట్ సహకారంతో మేము ఇంత బాగా చేసుకున్నాము. 3 రోజులకు ఒకసారి పువ్వులు చేంజ్ చేయడం, ఒకరోజు బంతి, ఒకరోజు చామంతి, ఇంకొక రోజు ఏదో అమెరికన్ ఫ్లవర్స్ అని, అలా రకరకాలుగా ఈ 9 రోజుల్లో 3 సార్లు డెకరేషన్ మార్చామండి. ఓన్లీ గణేష్ చతుర్థి అన్న మిగతా పండుగలు కూడా ఇట్లా చేసుకుంటారా? చేస్తామండి అన్నీ. మాకు పండగకి ఏది అని ఉండదండి. దసరా, దివాళీ, కార్తీక మాసం, ఇంకా బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసం అన్నీ కూడా అండి. అంతేనండి, ఇవన్నీ కూడా గ్యాదరింగ్కి అందరం ఒక పూజా కుటుంబంలా ఉండడానికి ఇవన్నీ కూడా చేసేది మేము. మీరు చెప్పండి, యూత్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫెస్టివల్స్ కి? Youth, yeah, everyone. The main reason to celebrate this festival is everyone coming together. That's the whole point. And andaru kalsi undada more than prayers or rituals kanna everyone coming together and celebrating together is what makes this festival so happening at Bhuja. And that's why we are known in the city as well. Inta grand ga everyone, all the residents participating and welcoming. We are very very happy, and I thank all the youth to be a part of this, and I want more of them to join. Prayers rituals కొంచెం బోరింగ్ ఉంటదేమో యూత్ కి, కానీ అయినా అందరూ ఎంత మంది వస్తే ఇట్ విల్ బి దట్ నైస్. ఓన్లీ డివోషనల్ ఈవెంట్స్ ఇట్లా సక్సెస్ చేస్తారా లేకపోతే మిగతా? లేదు, మీరు సాయంత్రం మా గణేష్ నిమజ్జనం కూడా చూడండి, ఇంతకన్నా మోర్ ఎక్సైట్మెంట్ అండ్ మోర్ హ్యాపెనింగ్ ఉంటుంది. ఐ వాంట్ యూ టు బీ దేర్. అండ్ ఇంకా ఏమేంటి గ్రాండ్ చేస్తారు మైహోమ్ పూజలో? గణేష్ చతుర్థి పక్కన పెడితే ఎవ్రీ ఫెస్టివల్ లైక్ దసరా, బతుకమ్మ, ఎస్పెషలీ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, వీఆర్ ఫ్రమ్ తెలంగాణ. మాకు బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం, అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉండే. సో అది ఇక్కడ ఇంత పెద్ద కమ్యూనిటీలో ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సెలబ్రేటింగ్ హియర్ మాకు ఇంకా మా కల్చర్ని చూపించడం ఎంతో ప్రౌడ్ అనిపిస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ రెసిడెంట్స్ సపోర్ట్ చేస్తారా మీ ఫెస్టివల్స్? యా, అందరు రెసిడెంట్స్, పీపుల్ ఫ్రమ్ ఆల్, we have people from different countries also. We have people from US, we have people from Canada, we have people from China. So we have people from different countries. Andaru prati okkaru, everyone will participate, not only India, like everyone, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా they're interested in us, అంటే we are very 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 proud of it. 51 lakhs అంటే మీ అభిప్రాయం ఏంటి లడ్డు ఆక్షన్ పైన? Bhuja, a life above. That was always the tagline, a life above ani. We proved it today also అనేది నా ఫీలింగ్. మేము దక్కించుకోలేదనే బాధ ఉందా మీకు? లేదండి, బికాజ్ ఒక రెసిడెంట్, వన్ ఆఫ్ అవర్ రెసిడెంట్ గాట్ ఇట్ అంటే మేమందరం గెలిచినట్టే. ఇట్స్ లైక్ పూజా గెలిచినట్టు ఈరోజు. ఇట్స్ నాట్ లైక్ ఒక గణేష్ గారు ఏదో 51 lakhs. ఈరోజు పూజా పేరు మొత్తం సిటీలో మాట్లాడుకొని ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ద సిటీ ఇన్ లడ్డు ఆక్షన్. ఇప్పటికైతే నాకు ఇప్పుడు తెలిసిన రేట్ ప్రకారం. సో ఇప్పటి వరకు వీఆర్ నెంబర్ 1 అంటే ఈరోజు గణేషే కాదు, ఇట్స్ ఆల్ ఆర్ విన్ అని అనుకుంటున్నాను. నేను టెంపుల్ కమ్ లీడ్ అండి ఇక్కడ. నేను టెంపుల్ అన్ని కల్చరల్ అన్ని మొత్తము ఫెస్టివల్స్ అయినా ఈవెంట్స్ అయినా మొత్తం నా ఆధ్వర్యంలో మా పంతులు గారి, మా ప్రెసిడెంట్ ఎంసీఎం గారి ఆధ్వర్యంలో నేను లీడ్గా ఉండి నా ఆధ్వర్యంలో ఇవన్నీ మంచి జరుగుతున్నాయంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిదీ ధనుర్మాసం కానివ్వండి, దసరా నవరాత్రులు, బతుకమ్మ కానివ్వండి, గణేష్ చవితి నిమజ్జనం కానివ్వండి, గణేష్ చవితి నవరాత్రులు కానివ్వండి, ఆ నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది. రుద్రాభిషేకం, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతము, కళ్యాణము,
హోమము, గణపతి హోమము అన్ని ప్రతి ఒక్కటి ఈవెంట్ రోజుకొక విధంగా మేము ప్లాన్ 1 మంత్ బిఫోర్ నుంచే వస్తుంది ఫెస్టివల్ అంటే 1 మంత్ బిఫోర్ నుంచే ప్లాన్ చేసుకుంటా ఏ రోజు ఏది చేయాలి అనేది నేను డిస్కస్ చేసుకొని మీటింగ్ పెట్టుకొని అందరి సపోర్ట్ తోటి, రెసిడెంట్ సపోర్ట్స్ తోటి మేము అన్ని మొత్తం సక్సెస్ చేయాలని చూస్తాము. ఎవరు డిసప్పాయింట్ కాకుండా అందరినీ కలుపుకొని పోయి అందరితో ఈక్వల్గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని గణేష్ యాక్చువల్గా ఒక ఫ్యామిలీ మెంబరు మా ఇంట్లోకి వెళ్ళి పోతున్నట్టుగా నిమజ్జనం చేస్తున్నారంటే ఏదో మేము డిసప్పాయింట్ అవుతాం. నిమజ్జనం సంతోషంగా చేస్తాం కానీ నెక్స్ట్ డే మాత్రం చాలా డిసప్పాయింట్గా ఉంటాం. ఈ నవరాత్రులు అందరం రెసిడెంట్స్ వసుదేగా కుటుంబం లెక్క కలిసి ఉండి నెక్స్ట్ డే నుంచి ఎవరి పనులలో వారు బిజీ అయిపోతారు. మళ్ళీ దసరా వస్తుంది అంటేనే మళ్ళీ అందరం కలుసుకుంటాము. బతుకమ్మ ఫెస్టివల్ నుంచి ధనుర్మాసమైనా ఏదైనా చాలా బాగా చేసుకుంటాము. ఏ పండుగని కాదు, ముస్లిమ్స్ పండుగ కానివ్వండి, క్రిస్టియన్స్ది ఉండని ఏ ఈవెంట్ అయినా అందరం పాల్గొంటాము, అన్ని ఈక్వల్గా చేసుకుంటాం. గణేష్ చతుర్థి అంటే విలేజ్లలో కోలాటం వేయడం, నాటకం వేయడం, రామాయణము, మహాభారతం అట్లాంటి మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కార్పొరేట్ అపార్ట్మెంట్స్ లో అది పాసిబుల్ చేస్తారా అసలు? అట్లా చేస్తున్నామండి. ప్రతిదీ కూడా మేము హాల్ 1లో కల్చరల్ ప్రోగ్రామ్స్ మీకు దాదాపు 400 స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ డివోషనల్ సాంగ్స్. పిల్లలు ఇవాళ రేపు అసలు వేదం అనేది తెలియదు, దేవుడి గురించి తెలియదు. అట్లాంటి వాళ్ళు చిన్న 3 years పిల్లలు కూడా డివోషనల్గా ఆ సాంగ్ మీద పాడడం కానివ్వండి, డ్యాన్స్ చేయడం కానివ్వండి, ప్రోగ్రామ్స్ రోజుకొక 15-16 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పిల్లలకి మహాభారతం, రామాయణం అన్నీ తెలుస్తుంది. దానికి సపరేట్గా మేము కృష్ణుంది పెట్టాము, కృష్ణాష్టమి పెట్టాము. వాళ్ళకు భగవద్గీత కూడా నేర్చుకుంటున్నారు. మా క్లాసెస్ ఉంటాయి. అన్నిటి గురించి వేదము నేర్చుకోవడానికి పిల్లలు క్లాసెస్ తీసుకుంటున్నారు, టీచ్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లల్ని పంపడానికి. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి, ఏ స్పోర్ట్స్లో ఏ విషయంలోనైనా భయం పూజ లైఫ్ అనేది నిజంగా క్రియేట్ చేసింది. ఆ పిల్లలు చిన్న అసలు ఎక్కడ ఆడుకోవాలోనే స్ట్రీట్లోనే తెలియకుండా పెరిగే రోజులలో ఉన్నాము ప్రీవియస్. కానీ ఇప్పుడు మాత్రము ఇంత 2025లో కూడా పిల్లలు అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ యాక్టివేట్ చేసుకుంటా అన్ని పండుగలకు వాళ్ళు కూడా బతుకమ్మ పాటలు కూడా నేర్చుకుంటున్నారు. దేవుడి గణేషుని పాటలు నేర్చుకొని మరి పాడారు. ప్రతి ఒక్కటి ధనుర్మాసంలో కానివ్వండి, ధనుర్మాసం మొత్తం వ్రత కథ మొత్తం చెప్తారు. అట్లా అన్ని ఈవెంట్స్ చాలా బాగా ఏదైనా కూడా పిల్లలు ముందుకొస్తున్నారు. అన్ని పిల్లలు యాక్చువల్గా యుఎస్లో నేర్చుకుంటారు, ఇండియాలో నేర్చుకోరు అని అందరు ఇక్కడ స్ప్రెడ్ చేశారు. కానీ మా మై హోమ్ పూజలో మాత్రం పిల్లలు అందరూ ముందుకొచ్చి అన్ని కల్చరల్స్ అన్ని డివోషనల్గా అన్ని చేయడం ముందుకొస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ మై హోమ్ పూజ లడ్డుని దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 600 మంది సమక్షంలో ఒక మహిళగా నేను వచ్చి పాడాలనుకున్నారు. ఒక రోల్ మోడల్గా అనుకోండి, ఇన్స్పిరేషన్గా అనుకోండి. మై హోమ్ పూజలో మేము కూడా ఉన్నామని ఒక తెలియజేయడం కోసమే ఇలా లడ్డు ఆక్షన్లో పాల్గొనాల్సి వచ్చింది అంటూ కూడా పోటీదారురాలుగా ఉన్నటువంటి సుధా ఈ విషయాన్ని జీ మీడియాతో తెలియజేశారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.